ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ ఛానల్. సో ఫ్రెండ్స్ వీడియోలో మీకు ఈ 5 పనులు చేస్తే మీ బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. సో ఎక్కువసేపు కాపాడుకోవచ్చు. సో దానికి నేను ఒక 5 టిప్స్ చెప్తాను. సో ఆ టిప్స్ అనేది మీరు ఫాలో అవ్వండి. సో మీ మొబైల్లో ఇది కంపల్సరీ చేశారనుకోండి, మీ మొబైల్ బ్యాటరీ అనేది కంపల్సరీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో ఇంప్రూవ్మెంట్ ఉంటే ప్లీజ్ కింద కామెంట్లో చెప్పండి. అండ్ లేదంటే మీకు ఇంకా ఏదైనా బెటర్ సజెషన్ కావాలన్నా కూడా మీరు కింద ఏదైనా వీడియో కావాలన్నా కూడా కింద కామెంట్లో అడగండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అండ్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోతే మన బ్యాటరీని సేవ్ చేసుకోవడానికి నేను ఒక 5 టిప్స్ చెప్తాను. సో ఈ టిప్స్ ఫాలో అవ్వండి, అప్పుడు మీ బ్యాటరీ అనేది కంపల్సరీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి, మీరు బ్రైట్నెస్ అనేది ఆటో మోడ్లో పెట్టకండి. ఇక్కడ మీ బ్రైట్నెస్ అనేది ఇక్కడ ఆటో మోడ్లో పెట్టకండి. సో నార్మల్ మోడ్లో పెట్టేసుకోండి. అండ్ నార్మల్ మోడ్లో పెట్టి మీకు నచ్చినంత పెట్టేసుకోండి. మరీ ఎక్కువ కూడా యూస్ చేయొద్దు. సో సింపుల్గా మీకు తక్కువ యూస్ చేయండి, ఎందుకంటే మీకు అవసరం ఉన్నప్పుడే అది పెంచుకోండి. అట్లా చేయడం ద్వారా ఏమవుతుందంటే, మీరు మీ మొబైల్ సెన్సార్ ఒక్కోసారి పనిచేయనప్పుడు ఏంటంటే, మీ ఇంట్లోకి వెళ్ళినా సరే ఎక్కడైనా చీకట్లోకి వెళ్ళినా సరే బ్రైట్నెస్ అనేది ఆటో బ్రైట్నెస్లో నుంచి తగ్గదు. అది ఒక్కోసారి అలా చేయడం వల్ల మళ్ళీ సడన్లీ బ్రైట్నెస్ అనేది పెరగడం వల్ల ఏమవుతుందంటే బ్యాటరీ అనేది డ్రై అయిపోతుంది అనమాట. సో బ్యాటరీ అనేది ఛార్జింగ్ ఎక్కువ అయిపోతుంది. సో అది ఒకటి మెయిన్ రీజన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, మీ మొబైల్లో రీసెంట్ యాప్స్ అనేటివి ఎప్పటికప్పుడు క్లోజ్ చేస్తుంటారు మీరు. సో క్లోజ్ చేయాలి. కాకపోతే ఏంటంటే, మీరు ఇప్పుడు ఒక 10 మినిట్స్ వరకు మీ మొబైల్ని యూజ్ చేస్తున్నారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ రీసెంట్ యాప్స్లో ఫేస్బుక్ ఉంది అండ్ వేరే యాప్స్ కూడా ఓపెన్ చేశారు. సో ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే, ఆ వేరే యాప్స్ని తీసేసేయండి అండ్ ఫేస్బుక్ ఒకటి అలాగే పెట్టేసుకోండి రీసెంట్ యాప్స్లో. సో ఎప్పుడైతే మీరు స్క్రీన్ లాక్ చేస్తారో అప్పుడు ఆ ఫేస్బుక్ యాప్ని కూడా మీరు రీసెంట్ యాప్స్లో నుంచి క్లీన్ చేయండి. అండ్ రీసెంట్ యాప్ల నుంచి క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే, మీరు ఇట్లా రీసెంట్ యాప్స్ క్లీన్ చేయగానే మీకు అవి క్లీన్ అయిపోవు, బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే మీకు అవి రన్ అవుతూ ఉంటాయి. సో అట్లాంటి టైంలో ఏంటంటే, మీరు రీసెంట్ యాప్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ యాప్స్లోకి వెళ్ళి ఒక్కొక్కటిని తీసేయాలన్నమాట. సో ఒక్కొక్కదాన్ని స్టాప్ చేసేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్యాష్ బాస్ అనే దీన్ని 4 స్టాప్ అని కదా, సో దీనిపైన క్లిక్ ఇచ్చారనుకోండి ఆగిపోతుంది అనమాట. సో అట్లా మీరు ఒక్కొక్క దాన్ని ఆఫ్ చేయాలన్నమాట. సో ఆఫ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో అది రన్ అవ్వదు. కాకపోతే మీరు ఆఫ్ చేసేటప్పుడు చూసుకొని చేయండి, ఒక్కోసారి డేటా కూడా లాస్ అవుతుంది. సో అది మన నెక్స్ట్ టిప్ అనమాట. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి ఏం లేదు, మీ మొబైల్లో ఏవైతే హెవీ ఫైల్స్ ఉంటాయో సో ఆ ఫైల్స్ అన్నింటినీ డిలీట్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ నా దాంట్లో చాలా అంటే చాలా ఎంబీ ఉంది, దగ్గర 200 ఎంబీ వరకు అది కన్జ్యూమ్ చేస్తుంది. సో అందుకే నేను ఫేస్బుక్ని కూడా డిలీట్ చేస్తాను. సో అంటే మీరు కూడా ఇట్లా డిలీట్ చేసుకోవచ్చు మీకు అవసరం అంటే. సో నా బ్యాటరీ అనేది ఇప్పుడు సేవ్ అవుతుంది కాబట్టి, అంటే నా బ్యాటరీ అంత డ్రై అవ్వట్లేదు కాబట్టి నేను ఉంచుకుంటాను ఫేస్బుక్ని. సో మీరు డ్రై అవుతుందంటే అది కూడా ఒక రీజన్ ఉంటుంది. సో అందుకే ఈ హెవీ ఫైల్స్ అనేవి డిలీట్ చేసేసుకోండి. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, మీ బ్యాటరీ అనేది 80% కంటే ఎక్కువ ఛార్జ్ చేయకండి. అండ్ బిలో 40% మీకు 40 అంటే కష్టం, కానీ 20% కంటే తక్కువ పోనివ్వకండి. సో ఇట్లా చేసే మాత్రం మీ బ్యాటరీ లెవెల్ అనేది చాలా అంటే చాలా రోజులు వస్తుంది అండ్ మీ బ్యాటరీ అనేది పాడవదనమాట. సో ఇది ఏంటంటే నేను చెప్తున్న టిప్ కాదు, ఇది చాలామంది నిపుణులు కూడా చెప్పిన టిప్ ఇదే. అండ్ చాలామంది కూడా చెప్తుంటారు ఇది. సో ఇదైతే మెయిన్ అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మన 5th టిప్ వచ్చేసి ఏం లేదు, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు డెవలపర్ ఆప్షన్ ఉంటే ఓకే, అండ్ డెవలపర్ ఆప్షన్ లేకపోతే అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ బిల్డ్ నెంబర్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. సో బిల్డ్ నెంబర్ పైన 7 టైమ్స్ ట్యాప్ చేసి మీకు డెవలపర్ ఆప్షన్ అనేది అనేబుల్ అయిపోతుంది. సో డెవలపర్ ఆప్షన్ అనేబుల్ అయిన వాళ్ళు డైరెక్ట్ డెవలపర్ ఆప్షన్ ఓపెన్ చేసుకోండి. అండ్ కిందకి ఇట్లా స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, నేను చూసాను, సిమ్యులేటర్ కలర్ స్పేస్ అని చెప్పేసి, సిమ్యులేట్ కలర్ స్పేస్ అని ఇక్కడ ఉంది కదా. సో దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ మోనోక్రోమసీ అని చెప్పేసి ఉంది కదా. సో నా స్క్రీన్ని చూస్తుండండి మీరు. సో మోనోక్రోమసీ ఇవ్వగానే నా స్క్రీన్ అనేది బ్లాక్ అండ్ వైట్లోకి అయిపోయింది. సో ఇట్లా బ్లాక్ అండ్ వైట్లోకి అయిపోతుంటే మీ బ్యాటరీ అనేది చాలా అంటే చాలా సేవ్ అవుతుంది. సో మీకు అవసరం అంటే అది పెట్టేసుకోండి. మీ బ్యాటరీ ఏదైనా ఇంపార్టెంట్ అనుకుంటే మీరు అది పెట్టేసుకోండి, అప్పుడు మీ బ్యాటరీ అనేది చాలా సేఫ్ వస్తుంది. సో ఇంపార్టెంట్ కాదు, నాకు అవసరం లేదన్న టైంలో మళ్ళీ డిజేబుల్ అనేది చేసుకోవచ్చు. సో నేను చెప్పిన 5 టిప్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఇవి నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ కింద కామెంట్లో
థ్యాంక్ యూ అనేసి. సో ఏదో ఒకటి కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని కూడా లైక్ చేయండి. సో ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ లైక్ చేస్తే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్స్ టార్గెట్ ఒక 300 లైక్స్ ఇస్తున్నాను. సో చూద్దాం ఎన్ని లైక్స్ వస్తాయి అనేది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.